బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉక్రెయిన్ చేసిన దాడిపైన సీరియస్ అయ్యారు పుతిన్. అయితే ఇప్పుడు ఏకంగా న్యూక్లియర్ వెపన్స్ ని వాడడానికి కూడా రష్యా రెడీ అవుతున్నట్లు ప్రచారం నడుస్తుంది. అణు బాంబులను ఉక్రెయిన్ పై వేయడానికి కూడా రష్యా స్ట్రాటజికల్లీ ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే సమాచారం. అయితే ఉక్రెయిన్ సాటర్డే ఇంకా సండే ఈ 2 రోజుల్లో రష్యా పైన భీకర దాడి చేసింది. ఆ రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. అయితే ఈ 3 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఉక్రెయిన్ రష్యా పైన డ్రోన్లతో దాడికి దిగింది. ఈ దాడుల్లో రష్యాకి సంబంధించిన 40కి పైగా వార్ క్రాఫ్ట్లు కూడా దెబ్బతిన్నాయి. అదేవిధంగా ఏదైతే న్యూక్లియర్ పవర్ పాయింట్ ఉంటుందో అక్కడ కూడా దాడి చేయడానికి కూడా ఉక్రెయిన్ ప్లాన్ చేసినట్టు ఇప్పటికే తెలుస్తుంది. అయితే ఈ దాడుల్లో రష్యాలో 7 చనిపోయారు. ఎన్నో ప్రధాన బ్రిడ్జిలు కూడా దెబ్బతిన్నాయి. రైల్వే ట్రాక్స్ కూడా దెబ్బతిని అక్కడ ట్రైన్స్ కూడా పట్టాలు అదుపు తప్పి కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్ చేసిన ఈ దాడికి రష్యా ఏకంగా అణు బాంబును వేసేందుకు కూడా రష్యా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. చివరి అస్త్రంగా అణు బాంబు వేస్తారనే ప్రచారం కూడా జోరుగా నడుస్తుంది. అయితే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు పుతిన్. రష్యాపై డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్ని ఖచ్చితంగా దెబ్బతీయాలని కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రష్యాలోని 5 ఎయిర్పోర్ట్ల పైన జరిగిన దాడిలో ఆ ఎయిర్పోర్ట్లు తీవ్రంగా నష్టపోయాయి. శాంతి చర్చల నేపథ్యంలో ఇవాళ టర్కీలోని ఇస్తాంబుల్లో పీస్ టాక్స్ శాంతి చర్చలు జరగనున్న నేపథ్యంలో ఉక్రెయిన్ ఈ దాడులు చేసింది. అయితే దీన్ని అత్యంత సీరియస్గా తీసుకున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. శాంతి చర్చల్లో ఇప్పటికే కొన్ని కఠిన ఆంక్షలు కూడా పెట్టారు. కొన్ని డిమాండ్స్ని కూడా వినిపించారు పుతిన్. అయితే ఇవాళ మళ్ళీ రెండోసారి శాంతి చర్చలకు జరగనున్న నేపథ్యంలో ఇలా దాడులు జరగడం అనేది ఇప్పుడు ఉక్రెయిన్ ఇంకా రష్యా మధ్య ఉన్న హై టెన్షన్ వాతావరణాన్ని మరింత పెంచేసింది. అయితే శాంతి చర్చల్లో తన మాట నెగ్గేలా అనేక ప్రతిపాదనలు, అదేవిధంగా క్షిపణులు, డ్రోన్తో కూడా ఉక్రెయిన్ను బెదిరిస్తూ రాజీలేని డిమాండ్లు చేశారు పుతిన్. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికాతో చర్చలు జరిపారు. అయితే పుతిన్ వ్యవహార శైలిపైన కూడా ట్రంప్ సానుకూలంగా వ్యవహరించారు. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని వైనం కూడా కనిపించింది. తాను అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తామని కూడా ప్రచారం చేశారు. అయితే పుతిన్ షరతులను వ్యతిరేకిస్తూ వెస్ట్రన్ కంట్రీస్ రష్యా దాడులపైన ఆంక్షలు విధించాలంటూ కూడా యూరోప్ దేశాలు ముందుకు వచ్చాయి. అయితే ఉక్రెయిన్ వెంట ఏదైతే ఆయుధాల కొరత, ఇప్పటికే ఉక్రెయిన్లో ఆయుధాల కొరత కనిపిస్తోంది. దీన్ని ఆయుధాల కొరత కూడా ఉక్రెయిన్ వెంటాడుతోంది. పుతిన్ దీనిని అదునుగా భావించే అవకాశం కూడా ఉంది. అయితే ఉక్రెయిన్లోనూ కొన్ని ప్రాంతాలను ఇప్పటికే ఆక్రమించుకునేందుకు కూడా రష్యా ప్లాన్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ దాడి అతిపెద్ద దాడి, 3 సంవత్సరాలలో ఎప్పుడు చేయనంత భీకర దాడి ఉక్రెయిన్ చేసింది. ఈ నేపథ్యంలో రష్యా కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అయితే ఈ యుద్ధంలో ఇప్పుడు పుతిన్ ఏకంగా న్యూక్లియర్ అటాక్ చేస్తారా అన్న ప్రశ్న స్టార్ట్ అయింది. ఒకవేళ న్యూక్లియర్ అటాక్ స్టార్ట్ అవుతే ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇప్పటికే కొంతమంది ప్రముఖులు కూడా ఒకవేళ యుద్ధం ఆగపోతే ఖచ్చితంగా అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు, కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. అయితే ఏదైతే ప్రజెంట్ జరుగుతుందో రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య, దీనికి సంబంధించి కూడా ఇవాళ పీస్ టాక్స్ అంటే శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ చేసిన దాడుల వల్ల హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. Ебать, это 4-я нахуй! 5-я, блядь! Ебать, это 4-я нахуй! 5-я, блядь! Ебать, это 4-я нахуй! 5-я, блядь!
రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇప్పటికే గత 3 సంవత్సరాలుగా ఉక్రెయిన్ ఇంకా రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఉక్రెయిన్ చేసిన దాడులకు సంబంధించి పుతిన్ కూడా చాలా సీరియస్ అయ్యారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? న్యూక్లియర్ అంటే అణుబాంబులు వాడతారని కూడా తెలుస్తుంది. సో ఏంటి మొత్తం దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? ప్రధానంగా సైడ్ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం అనేది తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ దాడిలో పుతిన్ ఈ దాడులతో పుతిన్ సజ్జల నిర్ణయం తీసుకున్నారు. అంటే ఉక్రెయిన్ పై అణుబాంబులు వేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దాని ప్రకారమే ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. చివరి అస్త్రంగా అణుబాంబులు వేస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పుతిన్ ఒక అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. రష్యాపై డ్రోన్లతో ఉక్రెయిన్ విరుచుకుపడిన నేపథ్యంలో రష్యాలో 5 ఎయిర్పోర్ట్లు తీవ్రంగా నష్టం పోయాయి. ఇక శాంతి చర్చల నేపథ్యంలో ఉక్రెయిన్ దాడులను కూడా అత్యంత సీరియస్ గా రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకున్నారు. ఇక అనేక అంశాలు గతంలో ఏదైతే ట్రంప్ ఇద్దరితో కూడా శాంతి చర్చలకు ఆహ్వానించారు. వైట్ హౌస్ లో సమావేశం జరిగింది. ఇద్దరు కూడా అంగీకరించే విధంగా ఉన్నాయి చర్చలంటూ కూడా ఆయన తెలియజేశారు. కానీ ఇప్పుడు రష్యాపై ఉక్రెయిన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో తీవ్రంగా ఎయిర్పోర్ట్లు దాడి జరిగింది. ఎయిర్పోర్ట్లపై దాడి జరిగింది. ఆర్థికంగా కూడా చాలా నష్టపోయిన పరిస్థితి రష్యాలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే శాంతి చర్చలు జరిగే సమయంలో కూడా అనేక ఆంక్షలు పుతిన్ పెట్టారు. దానికి సంబంధించి కూడా జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాత్రం దీనికి కొన్ని ఆంక్షలకు ఆయన అంగీకరించలేదు. కానీ ఇద్దరి మధ్య అయితే ఈ విధంగా గతంలో కూడా గత 3 సంవత్సరాలుగా కాల్పులు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతున్నాయి. దీంట్లో వేల సంఖ్యలో సామాన్య ప్రజలు చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే శాంతి చర్చలు తర్వాతే నెగ్గేలాగా కూడా అనేక ప్రతిపాదనలు పుతిన్ పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. క్షిపణులు డ్రోన్లతో ఉక్రెయిన్ బెదిరిస్తూ రాజీలేని డిమాండ్లను ఆయన పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి. పుతిన్ వ్యవహార శైలిపై ట్రంప్ కూడా సానుకూలంగా గతంలో స్పందించారు. అంటే ఒక రకంగా జెలెన్స్కీతో సమావేశమైన సందర్భంలో మొదట జెలెన్స్కీతో వైట్ హౌస్ లో సమావేశం జరిగింది. అప్పుడు కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అమెరికా ఉపాధ్యక్షుడు అలాగే అమెరికా అధ్యక్షుడు ఇటు జెలెన్స్కీ ముగ్గురు కూడా సమావేశమయ్యారు. ఆ సందర్భంలో కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్టుగా కూడా గతంలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే యుద్ధ వాతావరణం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అణుబాంబులు తో ఉక్రెయిన్ పై దాడి చేస్తారని ఒక ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరొకసారి ఈ చర్చలు మధ్యవర్తిత్వం వహించి మళ్ళా గ్రేట్ దాడి తీసుకునే కూడా ట్రంప్ వ్యవహరిస్తున్నారనే ఒక ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ట్రంప్ గురించి కూడా కొంతమంది సానుకూలంగా అంటే పాజిటివ్ నెగిటివ్ పోస్టులు అయితే పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఉక్రెయిన్ సానుకూలంగా స్పందించకపోతే అణుబాంబులతో దాడికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా ఈ చర్చల సారాంశాన్ని బట్టి అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే జెలెన్స్కీకి మద్దతు ఇస్తున్న ఫ్రాన్స్, స్వీడన్, పోలాండ్, స్పెయిన్, నార్వే, జర్మనీ, పోర్చుగల్, నెదర్లాండ్స్, ఐర్లాండ్స్, కెనడాతో పాటు ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలు వీటికి మద్దతు లేకుండా రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉక్రెయిన్ రష్యాపై యుద్ధం చేయాలంటే ఉక్రెయిన్ కు ఈ దేశాలు ఏదైతే దేశాలు చెప్పుకున్నామో దాదాపు 7-8 దేశాలు ఉక్రెయిన్ కు సపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ అవన్నీ కూడా సపోర్ట్ విరమించుకుంటే మాత్రం యుద్ధం చేసే అవకాశం ఉండదు. ఒక దేశమే వెళ్ళి రష్యాపై చేయగలిగే సామర్థ్యం అనేది ఉక్రెయిన్ వద్ద లేదు అనేది కూడా అందరూ భావిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఒకవేళ రష్యా ఉక్రెయిన్ పై అణుబాంబులతో దాడి చేయాలని చూస్తే మాత్రం దాని తీవ్రత అనేది చాలా దారుణంగా ఉంటుంది. నష్టం అనేది కూడా అంచనా వేయలేని విధంగా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అందరూ భావిస్తున్నారు. ఇటు ఉక్రెయిన్ ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒకవైపు ఒకరిపై ఒకరు ప్రతి దాడులు చేసుకుంటున్నారు. విధంగా ఇద్దరికి ఆస్తి నష్టం కానీ ఇటు ప్రాణ నష్టం కూడా జరుగుతూనే ఉంది. ప్రజలు మాత్రం గత 3 సంవత్సరాలుగా కూడా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కూడా కాలం వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మళ్ళా ఏదైతే ట్రంప్ మధ్యవర్తిత్వం వహిస్తూ ఇద్దరి మధ్య ఈ యుద్ధాన్ని విరమించాలి అనే ఒక ప్రతిపాదన ఆయన ఇచ్చారు. కానీ దాంట్లో ప్రధానంగా మొత్తం తన పంటని నెగ్గే విధంగా పుతిన్ కొన్ని కీలక ఆంక్షలు పెట్టినట్టు తెలుస్తుంది. కానీ ఆంక్షలకు జెలెన్స్కీ మాత్రం అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే యుద్ధం అనేది మరింత తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. అందులోనూ ఉక్రెయిన్ పై అణుబాంబులు ప్రయోగించాలనే యోచనలో రష్యా ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ మళ్ళొకసారి అమెరికాతో అంటే ట్రంప్ అత్యంత చర్చలు జరిపిన తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సింది. కానీ ఇప్పుడే రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఒకవైపు ఉక్రెయిన్ దాడులు చేస్తుంది, దాని ద్వారా ఎయిర్పోర్ట్లు ధ్వంసమయ్యాయి కాబట్టి ప్రతిగా దాడులు చేయాలి, కంప్లీట్ గా ఉక్రెయిన్ ఓడించాలి అనేది కూడా ప్రతిగా దాడి చేయాలనేది కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్
నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే అణుబాంబులతో దాడి చేస్తారా అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఇంకా ఫైనల్ గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ప్రజలు చూడవలసింది. కానీ ఇరు దేశాల ప్రజలు మాత్రం ఎంతో ప్రయాందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 3 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో తొలిసారి రష్యాపై పెద్ద ఎత్తున డ్రోన్లతో విరుచుకుపడింది ఉక్రెయిన్. రష్యాకు చెందిన 4 వైమానిక స్థావరాలపై భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 40కి పైగా రష్యా బాంబర్ ప్లేన్లు కూడా ధ్వంసమయ్యాయని ఉక్రెయిన్ ప్రకటించుకుంది. రష్యా భూభాగంలోకి 100 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి ఉక్రెయిన్ దాడి చేయడం ఇదే తొలిసారి. ఈ దాడిలో రష్యాకు చెందిన Tu-95, Tu-22, M3 బాంబర్లు కూడా A-50 ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ధ్వంసమయ్యాయని కూడా ఉక్రెయిన్ వెల్లడించింది. అయితే ఈ దాడులను రష్యాలోని కొన్ని ఏవైతే ప్రముఖ మీడియా సంస్థలు ఉన్నాయో అవి కూడా ధృవీకరించాయి. బెలాయా, ఒలెన్యా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయని కూడా అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా పర్యవేక్షించారని ఉక్రెయిన్ సైనిక అధికారులు తెలిపారు. దాదాపు 1.5 ఏడాదిన్నరగా ఈ దాడులకు ప్రణాళిక జరుగుతుందన్నారు. ఇక ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యాకు దాదాపు $2 బిలియన్ నష్టం వాటిల్లి ఉంటుందని కూడా సమాచారం. మాస్కోకు ఇది గణనీయమైన ఎదురుదెబ్బ అవుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అంతకుముందు ఉక్రెయిన్పై రష్యా పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడి చేసింది. 7 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. సైనిక శిక్షణ కేంద్రంపై జరిగిన క్షిపణి దాడుల్లో 12 మంది ఉక్రెయిన్ సైనికులు కూడా మృతి చెందారని అధికారులు తెలిపారు. 60 మందికి పైగా గాయపడ్డారని కూడా వెల్లడించారు. అయితే రష్యా దాదాపు 472 డ్రోన్లను ప్రయోగించిందని వివరించారు. అందులో 385 డ్రోన్లను తాము అడ్డుకున్నామని తెలిపారు. ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో రష్యా కూడా అలర్ట్ అయింది. కీవ్పై ప్రతి దాడులకు దిగేందుకు కూడా ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. సో ప్రజెంట్ ఇదిలా ఉండగా ఇవాళ ఇస్తాంబుల్లో మరో ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగాల్సి ఉంది. ఈ చర్చల్లో తమ ప్రతినిధి బృందం పాల్గొంటుందని, సంపూర్ణ కాల్పుల విరమణ, ఖైదీల విడుదల తమ ప్రధాన అజెండా అని కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. అయితే ఈ డ్రోన్ దాడుల ప్రభావం చర్చలపై ఏకంగా ఉండబోతుందన్నది ప్రజెంట్ ఏ రకంగా ఉండబోతుంది అన్నది ప్రజెంట్ చాలా ఉత్కంఠంగా మారింది. అయితే రష్యా అణు యుద్ధం చేస్తుందా, అణుబాంబులతో ఉక్రెయిన్ పైన దాడి చేస్తుందా లేదా అనేది ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశంగా మారింది. Нахуй! Пятая, блядь! Ебать, это 4-я, нахуй! 5-я, блядь!